ఎవరు మీరు? ఎలా ఉన్నారు? ఆర్డర్ చేయనా? ఎక్స్క్యూజ్ మీ, 3 గ్లాస్. రాకేష్, బాలాజీని ఇక్కడికి రప్పించేసావు కదా, ఫోన్లోనే డీల్ చేసి ఉండొచ్చు కదా. మీకు కాల్ చేయడానికి ట్రై చేస్తాను కానీ కాల్ వెళ్ళలేదు. రాకేష్, ఇక్కడికి రావాలంటే ప్రశాంతంగా తాగడానికే రావాలి, ఈ విధంగా రాకూడదు. Cheers. ఏంటి గొడవ తెలియడం లేదే? వాళ్ళ సమస్య మనకెందుకు, మనం వెళ్ళిపోతాం పదా. నీకు గుర్తుందా ఆర్యపురం యశ్వంత్ డబ్బులు ఇవ్వనప్పుడు నువ్వు ఏం చేశావు? ఆయనకి ఎలా జ్ఞాపకం ఉంటుంది? నేను చెబుతాను. ఆయన ఇంటి బెడ్రూమ్ లో కూర్చుని కదా డబ్బు తీసుకున్నారు. ఎందుకు? వాడు చెప్పిన డేట్లో డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పు, నేనేం చేయాలి రాకేష్? చెప్పు, నేనేం చేయాలో చెప్పు. అన్నీ చేసేసి హ్యాపీగా వచ్చి తాగుతున్నావు. 1 వీక్లో ఇస్తానని చెప్పి తీసుకున్నావు. ఆల్రెడీ 2 months అవుతుంది. ఈ బాలాజీని మోసం చేయాలనుకున్నా. ఇందులో బ్యూటీ ఏంటంటే, నా దగ్గరే తీసుకున్నావు అనుకుంటే మా ముగ్గురు దగ్గర తీసుకున్నావుగా. రాకేష్, ఆన్లైన్ రమ్మీలో వదిలేసావో, నువ్వేం చేసావో అవన్నీ నాకు అనవసరం. ఇంకా 1 వారంలో నాకు వడ్డీ అసలు వచ్చి తీరాలి. అర్థమైందా రాకేష్? రాకేష్, నీ పిల్లం కూడా మంచి అందగత్తే. నెక్స్ట్ టైం నేను రాను. నీ ఇంట్లోంచి నీ వైఫ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఒకటి చెప్పనా, ఇలాంటివన్నీ మాకు నేర్పించిందే నువ్వు. నీ దగ్గరే చూపించేలా చేసేది. అర్థమైంది అనుకుంటా. అర్థమైంది సార్. కొంచెం తొందరగా డబ్బులు ఇవ్వయ్యా, నాకు చాలా పనులున్నాయి. అన్నా రారా, కొంచెం తొందరగా చూడవయ్యా. ఇంకాసేపు ఉన్నావంటే ఇంకో 5 లక్షలు తీసుకుంటాడు రా. రే, కార్ రెడీ చేయరా. అన్నా పదన్నా వెళ్దాం రా. పోరా అన్నా, టైం అయిందన్నా. కలిసి చేసాం కానీ ఇరుక్కుంది నేను మాత్రమే. అన్నా ఇంటికి వెళ్దాం, అక్క ఎదురు చూస్తుంటది. నువ్వు వెళ్ళరా.